సినిమాకి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా అందరు ఆడవాళ్ళని అదోలా చూస్తున్నారు ఏంటి కదా? ఓహో కనిపెట్టేశావా? నేను నీకంటే అందమైన వాళ్ళు ఎవరు కనపడతారా అని చూశాను, కానీ నీకంటే అందమైన వాళ్ళు నాకెవ్వరూ కనపడలేదు. చాలండి మీరు మీ పొగడతలు. నేనేమన్నా ప్రహారీల బాలాకుమార్నా పొగుడుతున్నారు? ఉన్నమాట అంటే పొగడతాలంటే ఏంటి సీత? నువ్వు నాకు ఇప్పుడు 16 ఏళ్ళ పడుచుమ్మ. చాలండి ఆపండి. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది తప్పు. లోపలికి వెళ్దాం పదండి. సరే సరే, ఈరోజు హ్యాపీ అయ్యే కదా? నేను ఇప్పుడే కాదండి, జీవితాంతం సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను అడగకముందే అన్ని తీసుకొచ్చే మంచి గుణం, ఇల్లు, కారు, పిల్లలు ఇలా అన్నీ ఉన్నాక నేను సంతోషంగా ఉండకుండా ఇంకెట్లుంటా చెప్పండి? ఇంకో ముఖ్య విషయం, నేను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అంతకు మించి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు మిమ్మల్ని. ఇంకా నేను సంతోషంగా ఉండకపోతే ఎలా ఉంటా చెప్పండి? మళ్ళీ పాత డైలాగేనా సీత? ఎందుకు ఇప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు ఇదే చెప్తావు? ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, సిటీలో పెరిగాను. మా వాళ్ళు ఎక్కడ పల్లెటూరు సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారో అని తెగ భయపడేదాన్ని. అందులో మా ఫ్రెండ్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ముందు నాకు చిన్నతనంగా ఉండగా ఇంత చదువుకొని వేలు ముద్రగాని పెళ్లి చేసుకోవడం అంటేనే అమ్మో, అది ఊహించుకుంటేనే నాకే ఏదోలా ఉంది. లోపలికి వెళ్దాం పదండి. సరే సరే ఏమండి, నెక్స్ట్ మంత్ మన పెళ్లి రోజు కదా, సరదాగా గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి. అయితే రేపు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి. అంత మోసం, ఇది మళ్ళీ కలనేనా? ఏడ్చింది చాలు, రోజు ఇదే పైన పాలు తీసుకొచ్చి పొయ్యి కాడ పెట్టినా, పొయ్యి చాయ్ చేయిపో, నీ బర్ర కాడిపోవాలి. నా కలలాగే మిగిలిపోయింది. నేను లేచేసరికి ఒక పని మనిషి వచ్చి నాకు కాఫీ ఇస్తుందేమో అని ఎన్నో కలలు కన్నా. నా కర్మ అంతా. నేను కూడా కలలు కన్నానే, నాకు తగ్గట్టు పల్లెటూరు చక్కటి చుక్కని చేసుకుందాం అనుకున్నా, నేను చేసుకోలే. నా కర్మ. మేనరిక అని మా అమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. మెడకు పడ్డ పాము కరవదు అన్నట్టు నీతో నేను సంసారం చేయటాలే. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకు ఎక్కడ వదిలేక నేను పెళ్లి చేసుకున్నానా? నేను కూడా మా నాన్న మాట కాదని లేకి ఇక్కడ పడి వస్తున్నా. అది కాదే, జరిగిపోయిన దాని నుంచి మదిలైన దానికి ఎక్కడ ఎందుకు మాట్లాడతావు? మనం ఒకరినొకరు ఇష్టపడకుండా పెద్దలు ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం. శరనీళ్ళు పోయి చెరువునికి పడ్డాక ఏం లాభం? ఉన్న రోజులు కలిసి బతకడం తప్ప. అంతేగా? సరే తప్పుద్దా, ఇంకేం చేస్తా? అన్నా అన్నా, ఏమైందే? వదిన చూస్తే ముఖం అంతా మార్చుకొని ఉన్నది. కుంపదీసి మళ్ళీ ఏమన్నా నొల్లి పెట్టుకున్నారా ఏంది? ఏముందిరా, పిల్లమ్మోళ్ళు అన్నాక అలగడాలు తిట్టుకోవడాలు సహజమే కదా. నువ్వు వచ్చిన పని ఏదో చెప్పు. నువ్వు అన్నట్టు ఆలుమొగలం అన్నాక తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు తప్పుతాయా అన్న? నా పిల్లలతో కూడా గదే పోరు. ఏంది పిల్లగా, నీ సంసారానికి ఏమైంది? మంచిగానే ఉంది కదా. అది కాదు వదనే, నేను ఏం చదువుకోకుండా అంతో ఇందో కొద్దిగా అందంగా ఉన్నా కదా, అది సరిపోదట మీ చెల్లెకు. అది చదువుకున్న దానికి ఏ డాక్టరో ఇంజనీరో చేసుకుందాం అనుకున్నదట. ఏం లాభం? పల్లెటూరు చేసుకున్నది కదా. ఈ రోజు లొల్లి వశపడతలేదని సపరేట్గా వీకింది. పోతే పోనీ అని సపరేకున్నా, నాకేం తక్కువ? అంతేగా. ఓహో, అది కూడా నాలాగే మోసపోయిందనమాట. అయినా ఇప్పుడు బాధపడేం లాభం? పెళ్లి చేసుకున్నప్పుడే ఆలోచించాలి కదా. అది కాదు మదనే, మాది ఫేస్బుక్ ప్రేమ. నా డీపీలో ఉన్న ఫోటో చూసి ఏ డిప్లొమానో ఇంజనీరింగో చేసిండు అనుకుంది. అంతేగాని ఫోన్ చేసినప్పుడు అలా సొల్లు కబురు పెట్టింది. ఏం పని చేస్తావు, ఎక్కడ ఉంటావు అని ఏ ఒక్క రోజు అడగలేదు, నేను చెప్పలేదు. దాని మెడల 3 ముళ్ళు పడ్డాక ఆఖరి ముడి బయట పడ్డది. ఇంకేముంది, ఈయన చెప్పినట్టు మెడగబడ్డ పాము కవడ తప్పదన్నట్టు భరించక తప్పదు. వీళ్ళెక్కడ పిల్లలు దొరికిరా తమ్మి? లేని దానికోసం ఆరాటపడే బదులు ఉన్న దాంట్లో అమృతం ఉందని తెలుసుకోరు కదా వీళ్ళు. అవునన్నా, కోపం గొడవ ఎక్కడ ఉంటుందో అక్కడనే ప్రేమ ఉంటదని వీళ్ళు అర్థం చేసుకోరు. కరెక్టే తమ్మి. ఏంటి మీ అందరిని వెనకేసుకొస్తున్నావా? ఏంటి వెనకేసుకొచ్చేది? ఒక్కడి వీకెండ్ పోయి బలపడతావు.
మొగడు పెళ్ళం అంటే చక్కటి దాంపత్యం సంస్కారం ఉండాలి కానీ చదువు కాదు. వా బల్ల కొట్టాల పని పని ఎదుగా నాడు ఎండకలు తీయాల పని రాడు. పెడకలు తీయాలి పెడకలు ఎంత తీయాలి ఎంత ఊడ్చాలి ఎంత ఎవరు చేస్తారు? సిటీలో కార్లో తిరుగుతూ రెస్టారెంట్లలో తినేదాన్ని. ఇప్పుడు ఈ పల్లెటూరులో ఈ బర్రె మధ్య తిరగాలనా? ఆ పెండ నేను ముట్టుకోవాలనా? నువ్వే తీయాలి. తీయాలి. తినేటప్పుడు అన్నంలో చేయట్లే పెడతాము, గా పెండలో చేయట్లే పెట్టాలి. ఏంటి తీసేది? మా సిటీలో నేను ఎక్కడ పెండ చూడలే. అసలు ఇక్కడ ఎక్కడ చూడు పెండలే కనబడుతుంది. పచ్చని పల్లెటూరులో బర్రెలు గొర్రెలు పెండకాలు తప్ప బంగారు కొండలు కనపడతాయే. మూసుకొని తీ. చిన్నప్పటి నుంచి పట్నం పోరాన్ని చేసుకుందామని ఎన్నో కలలు కన్నా, కానీ మేనుమోహన్ చెప్పి నీకిచ్చి నా బతుకు బొగ్గిమో చేశారు. నిన్ను లగ్గం చేసుకోవడమేమో కానీ నన్ను పగ్గంతో పట్టినట్టు అవుతుంది. సజన భారతం ఎన్నిసార్లు చదువుతావు కానీ పోయి పని చేద్దాపా. సార్ ఇది కిరోసినే. సిటీలో ఎక్కడికి పోవాలన్నా కార్లో అడుగు పెట్టండి ఎక్కడికి పోయేదాన్ని కాదు. అసలు ఈ పొలం గట్ల నడిపిస్తుండే నన్ను. అసలు నడవలేదంటే ఈ కార్లో పొట్టేది ఒకటి. మెల్లగలాడు. ఎంతైనా మా ఈరన్న తెలియమంతుడే. పట్నంలున్న మల్లపూని తీసుకొచ్చి ఇలా పల్లెటూరులో పనులు చేపిస్తాడు. గట్టు మీద గింతంత నడవడానికి అర్ధగంట పట్టిందే. అందుకే నేను చెప్తాన్నా 24 గంటలు ఇంటికాడ కూర్చోవద్దు. పొలం కాడికి మొగంతో వస్తే ఎన్ని అలవాటు అవుతాయి. అరగంటనో గంటనో ఎట్లనో అట్లా తీసుకొచ్చిన కదా. అండ్ ప్రతిదానికి క్లాస్ మీ ఇక్కడ అవసరమా? ఇగో తిను. తినడం తర్వాత గాని నీతో పని ఉంది. పా. అర్రెర్రెర్రే చెల్ల చేపలు తీసుకొచ్చి ఒడ్లు పెట్టట్టు ఏందే వదని కష్టపెడతావు? అవురా రా. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? డాన్స్ చేస్తారు. ఏం చేస్తారు? గడ్డి పీకుతారు. మరి నేనేం చేయాలి? నువ్వు కూడా కలుపు పీకాలే, గడ్డి పీకాలే. నాకు రాదు. రాదంటే ఏది రాదు. వంగబడి చెయ్యి. వంగబడు. సరే గాని నాకు ఒక డౌట్. మన ఇంట్లో మిర్చి వాడతాం కదా, అది ఈ చెట్టేనా? ఈ చెట్టే. నువ్వు వీళ్ళతో పాటు పని చేయకపోతే ఇదే మిరపకాయ తీసి నీ ఒంటికి రుద్దుతా. మంట మంట అని తోటంతా నువ్వు ఉరకాల్సి వస్తుంది. ఏంటి ఈ మిరపకాయ తీసి నా ఒళ్ళంతా రుద్దుతావా? అమ్మో, వంటలో 1 స్పూన్ కారం ఎక్కువ అయితేనే నేను తట్టుకోలేను. అసలుకి ఒళ్ళంతా రుద్దుతావా? అమ్మో, నేను పని చేస్తా. ఓ వీరన్నా, నీ పెళ్ళం గడ్డి బీకంటే మిరప చెట్టు బీకింది.
ఓ ఈరన్నా వదిలేను ఇంకో గంట సేపు ఇక్కడనే వచ్చినావు అనుకో ఈ మిరపదలో మొత్తం బీకి కుప్ప పెడతాది. నిజమేనో నువ్వు చెప్పింది. ఏమే నువ్వు ఇంటికి నాడు. పని చేసినా తిడతాడు, పని చేయకుండా తిడతాడు. ఏం మనిషో ఏమో. జరగమ్మా. అన్నా వదనే అన్నున్నాడా? ఉన్నాడు. సరే వస్తా నాకు. అన్నా చిందరుదురా. చీటికి మాట్లాడితే జావకాయ అంటున్నావు. అబ్బో అడ్డం పడినందుకు నా అసలు కాయ తర్వాత గాని. అన్నా అబ్బా ఏంద్రా అరటి పండు తిని అక్కడ తొక్కలా వేసిందన్న. నేను దాని మీద అడిగేసిన. అసలు నా పిల్లలు నన్ను విడిచిపెట్టిపోయిన బాధలో నేనుంటే నాకు ఇంకో బాధ పెట్టింది. నేను తర్వాత మాట్లాడతాను. అబ్బో 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 అవునా అమ్మయ్యా ఓ పని అయిపోయింది. ఇంకోసారి ఇంటి పక్కన రాకుండా అయింది. ఆ పని అయిపోయింది కానీ మన ఇద్దరం చేయాల్సిన పని ఇంకోటి ఉందే. ఓ ఆ పని కాదు, పని అంటే మరేంటి? పిడకలు పిడకలు చేయాలి. పిడకలా? ఇప్పుడు ఈ పెండతో నేను ఏం చేయాలి? అలాగే ఈ పెండతోనే వెనకటోళ్ళు పిడకలు చేసి అన్నం కూర వండుకునేటోళ్ళు ఇప్పుడు దీన్ని ఎరువుగా వాడతారు. అంత తేలిగ్గా తీసిపారేకే. ఇప్పుడు ఈ పెండతో ఏం చేయాలి? ఏం లేదు, ఈ పెండను పిండిని బిసిగాడు బిసికి గోడ కొట్టాలి, పిడకలు అయితే గంతే. గోధుమ పిండి కూడా చక్కగా పిసుకుంటారు నాకు. ఇప్పుడు ఈ పెండతో పిడకలు చేయమంటున్నావు. చేస్తావా చింతపరిగా అంతకు రావాలా? బెదిరిస్తున్నాడు ఇంకా చూడు. నీ ముఖం లెక్కే చేసినావు. నడు. పని చేసినా తిడతావు, పని చేయకుండా తిడతావు. ఏం మనిషి ఏమో నువ్వు. సరే సరే నడు. నడవకపోతే ఇక్కడే ఉంటా. దా ఏమైందన్నా? వాడిపోయిన పూలెక్క ముఖం అంతా మార్చుకొని కూర్చున్నావు. ఏం చెప్పాలిరా, నా బాధ అంతా మీ వదిన గురించి. వదిన గురించా? ఎందుకన్నా? అదేమో సిటీలో పెరిగింది. సిటీలో పోరన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. వాళ్ళ అయ్యవేమో నాకిచ్చి పెళ్లి చేసారు. ఈ లోకంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉండగా నీకే ఇచ్చి వదిన కొంతెందుకు కోసిరే? ఎందుకంటే దానికి నేను మేనబావనరా. ఓహో, మీ మీనమదని చెప్పి మెత్తడి గొంతులు వదిన గొంతు కూర్చున్న మాట. పిండిన బట్టలన్నీ మంచిగా మడత పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి కానీ ఆడబడిచేమైందే. అవి పిండిన బట్టలు కాదు, పిలిచిన బట్టలు. పిడిచిన బట్టలా? మరి పిండకుండా ఈడబడిచినవేందే? అవి పిండాలంటే ఇంట్లోకి వాషింగ్ మిషన్ కావాలి. ఏంది వరి కోసే మిషనా? వరి కోసే మిషన్ కాదు, వాషింగ్ మిషన్. అంటే బట్టలు ఉతికేది. ఇంత నా కర్మ, వాషింగ్ మిషన్ అంటే కూడా తెలియదు. ఇక్కడ అందరిలో వాషింగ్ మిషన్ ఉండేవి వదినే, వాళ్ళ చేతులే వాషింగ్ మిషన్లు. లేకపోతే కొని తీసుకురమ్మని చెప్పు. అంతేగాని నా చేతులతో బట్టలు పిండరాదు, పిండను. అంతేగా అంతేగా. మా ఊళ్ళో బట్టలు కుట్టే మిషన్లే లేవే, బట్టలు ఉతికే మిషన్లు ఆడదే వాళ్ళే. మరి ఇప్పుడు బట్టలు ఎట్లా ఉతుకమంటావు నన్ను? ఉతకాలే. ఏం లేదు వదినే, చేతితోనే పిండేయాలి.
పిండి వేసినాక దానిలో మీద ఎండేయాలి, ఆ బట్టలు తీసుకుపోయి ఇంట్లో వేయాలి. అంతే వదిలే. అవునా? అవును. రోజుకో రకం బట్టలు వేసుకోవడం తప్ప పిండడం రాదు నాకు. బట్టలు పిండేలాగా చెప్తుండు. హలో నాన్న, నేను ఈ పల్లెటూరులో ఉండలేకపోతున్నా. నేను ఇక్కడ పనులు చేయలేకపోతున్నా. నేను వెంటనే మన ఇంటికి వచ్చేస్తున్నా. ఎక్కడికి పోతున్నావు వదిలే? ఇంకెక్కడికి పోతున్నా? సిటీకే, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకే? ఇప్పుడు ఏమైనా పండుగలు కూడా లేవుగా? పండక్కో పబ్బానికో కాదు, శాశ్వతంగా నేను మా పుట్టింటికి పోతున్నా. నా లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశలు పడ్డా. కానీ పొద్దున లేస్తే బర్రెల మధ్య, చెట్ల మధ్య, గొర్రెల మధ్య కాలం గడుపుతున్నా. నాకు ఇది నచ్చట్లే. ఇన్ని రోజులంటే వచ్చినా రాకపోయినా ఏదో చేసుకుంటూ పోయినా. ఇక ఇప్పుడైతే నా వల్ల రాదు. అందుకే నేను వెళ్ళిపోతున్నా. నీ ఊహలు ఆశలు అబద్ధాలయ్యాయని, నువ్వు అనుకున్న జీవితం దక్కలేదని కట్టుకున్న వదిలిపెట్టిపోతావా? ఇదేనా నువ్వు మూడు ముళ్ళ బంధానికి ఇచ్చే విలువ? నా జీవితమే 3 ముక్కలైంది. అందులో భాగమైన 3 ముళ్ళ బంధం గురించి ఇంకేం ఆలోచించాలి? ఇటువంటి పట్టం పిల్లవైనా ఈ పల్లెటూరుకు వచ్చి ఈ పల్లెటూరుకు అలవాటు పడదాం అనుకున్నా. కానీ నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకుంటావు అనుకోలే. మరి ఇంకేం చేయమంటావు? పొద్దున లేస్తే కాఫీ తాగుతూ పేపర్ చదువుకునే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి పెండ నీళ్లతో అలుకు చల్లడం, బర్రెల కాడ పెండెత్తడం, వాటికి నీళ్లు పెట్టడం, చేళ్ల కాడ చిలకల కాడ గడ్డి మీగడం. అసలు నేను చదువుకున్న చదివింది నువ్వు చేపించే పనులేంటి? ఆ చదువుకి ఈ పనులకి ఏమైనా సంబంధం ఉందా? చూడే, పల్లెటూరులో పుట్టిన నన్ను నువ్వు చేసుకున్నావు కాబట్టి, జీవితాంతం ఇదే పల్లెటూరులో మనం కలిసి బతికి ఉండాల్సింది కాబట్టి, ఇక్కడి వాతావరణం, పనులు అన్నీ నీకు తెలుసుకోవాలి, నేర్పించాలనేటువంటి ఉద్దేశమే తప్ప నిన్నేదో సాధించాలని, నిన్నేదో కష్టపెట్టాలని కాదే. అయితే నచ్చని ఈ పల్లెటూరులో పల్లెటూరు మనుషుల మధ్య పల్లెటూరు దానిలాగా బతకాలా? వదిలే, పల్లెల్లో పని చేసుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను తక్కువ అంచనా వేసి మాట్లాడడం నీది తప్పు. వదిలే, మాట మాట్లాడితే పట్టణంలో పుట్టినా పట్టణంలో పెరిగినా అంటున్నావు. పట్టణంలో పెరిగిన వాళ్ళు పల్లెటూరులో బతుకులేరా? పల్లెటూరులో పుట్టిన వాళ్ళు పట్టణంలో బతుకులేరా? చూడే, ఇక్కడ పల్లెటూరులో పుట్టామా పట్టణంలో పుట్టామా అనేది ముఖ్యం కాదు. ఎక్కువ చదవమా తక్కువ చదవమా అనేది కూడా ముఖ్యం కాదు. చేసుకున్న భర్తతో ఎలా సంసారం చేసావనేదే ముఖ్యం. నువ్వు తినే తిండి ఈ పల్లెటూరులో పండించిన రైతు పంటే. ఈ విషయం గుర్తుపెట్టుకో. అంతకంటే ఈ పల్లెటూరులో లభించే పాలు స్వచ్ఛమైనది, గాలి స్వచ్ఛమైనది, నీళ్లు స్వచ్ఛమైనది, తిండి స్వచ్ఛమైనది. అన్నిటికంటే ఇక్కడి మనుషులు స్వచ్ఛమైన వాళ్ళే. అది తెలుసుకో. చూడే సీత, పట్టణంలో కాలుష్యం మధ్యలో బతికిన నువ్వు ఈ పల్లెటూరులో బతకడం ఎంతో అదృష్టం. నువ్వు చేసుకున్న పుణ్యం. అది తెలుసుకో. అట్లని పట్టణంలో బతకడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ పల్లెటూరు జీవితం, పల్లెటూరి వాతావరణం గొప్పదని నేను చెప్తున్నాను. అది తెలుసుకో. పట్టణంలో పుట్టి పెరిగిన నేను ఇన్ని రోజులు పల్లెటూర్లు అంటే మట్టి, మట్టి మనుషులు, పొలాలు, బర్రెలు, పేడకళ్ళు ఇదే అనుకున్నా. కానీ మీరు చెప్తేనే తెలుస్తుందండి, ఇక్కడ స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని. సరే, నువ్వు ఇంత చదువుకొని ఏమి చేయలేకపోతున్నానని అనుకుంటున్నావు కాబట్టి నీ చదువు వృధా కాకుండా ఈ ఊళ్ళోనే ఉంటూ నీ చదువు తగ్గ పని ఏదైనా చేసుకునేటట్టు ఆలోచిద్దాం. ఇంత చదువుకున్నానని విర్రవీగిపోతున్నాను కానీ ఏం చదువుకొని మీకున్న తెలివితేటలు కూడా నాకు లేవండి. చదువుకుంటే పట్నంలోనే ఉద్యోగం చేయాలని అనుకున్నాను కానీ పల్లెటూరులో ఉండి కూడా మన చదువుకున్న చదువుకి తగ్గది ఏ పనైనా చేసుకొని బతకచ్చని మీ మాటల్లోనే తెలిసిందండి. మీరు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్ళను. ఈ స్వచ్ఛమైన మనుషుల మధ్య, ఈ స్వచ్ఛమైన వాతావరణంలోనే ఉంటాను. మీరు చెప్పినట్టుగా ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాను. నా మాటలతో, నా చేష్టలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. పట్టణంలో పుట్టిన నీకు, పల్లెటూరులో పుట్టిన మా అన్నకు ఆ దేవుడే మీ ఇద్దరికి ముడి కలిపిండు.
సరే ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఇంకెందుకు చూస్తున్నావు? పో. సరే వదిలే. ఇంట్లోకి రాబోయి పల్లెటూరు మొగుడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయ్యారం వీరన్న క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంటుంటుంది, దాన్ని గట్టి కొట్టింది మర్చిపోదు. బాయ్. బయ్యారం వీరన్న క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 20 ముహూర్తం స్టార్ట్ క్లాప్ బై ప్రొడ్యూసర్ మంజు యాదవ్. కొరకవా